సరళ సంస్కృతాధ్యయనం సులభంగా సంస్కృతం మాట్లాడదాం. పంచాశత్ పాఠ పంచాశత్ యాభై పంచాశత్ 55వ తరగతి. హరి ఓం. శ్రీ పరమాత్మనే నమ. ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ పాణిని వరరుచి పతంజలిభ్యో నమ. మనము దిగంతములు లకారాలు 10 రకాల లకారాలు అన్ని చూశాం. రకరకములైన ధాతు రూపాలు 10 వర్గాలు. ఆ తర్వాత కృదంత పదాల్లో ఉన్నాం. ఈ కృదంత పదాలు ప్రత్యయాలు ఎలా ఉంటాయి అనేటటువంటిది చూస్తూ వస్తున్నాం. వరుసగా తుమన్ ప్రత్యయము, త్వాచ్ ప్రత్యయము, లెప్ ప్రత్యయము, ల్యుట్ ప్రత్యయము, చవత్ ప్రత్యయము, తా ప్రత్యయము, అనీయర్ ప్రత్యయం పోయినసారి చూసాము. ఈసారి తవ్యత్ ప్రత్యయం, తవ్యత్ ప్రత్యయాన్ని చూడబోతున్నాం. ఇంకా ఒక 6 ఉన్నాయి. దాంతో ఈ ప్రత్యయాలు అవుతాయి. అప్పుడు వేరే ఏం క్లాసులో చూద్దాం. తవ్యత్ ప్రత్యయం అనేది సంస్కృతంలో ఒక కృద్భావ ప్రత్యయం. కృద్భావం అంటే కృదంతములు. వీటన్నిటినీ కూడా ఈ 13, 14 వెరైటీస్ని కృదంతములు అంటారు. అనే ఒక ఎగ్జాంపుల్తో పెట్టుకొని దానివల్లే కృదంతములు. సాధారణంగా ఈ తవ్యత్ ప్రత్యయం అనేది విధిలింగ లకార అర్థంలో ఉంటుంది. అంటే విధిలింగ లకార రూపంలో ఉంటుందా? ఉండదు. విధిలింగ రకారానికి ఏ విధమైన అర్థం ఉన్నదో విధివాక్యము ఒక సార్ట్ ఆఫ్ చాహియే, చేసి తీరాలి, ఒక దీనిని విధిని చెప్పేటటువంటి ఉన్నట్టు చేయవలసినదే అనే అర్థంలో చెప్తారు. విధిభావం వచ్చినప్పుడు వాడపడుతుంది. అయితే విధింగ లకారం అనేది ధాతు రూపం. అది ధాతువు యొక్క వేర్వేరు లకారాలలో అదొక లకారం. ఇది ప్రత్యయం చేరినటువంటి రూపము. ఈ ప్రత్యయం కర్మవాచ్యంలోను భావవాచ్యంలోను. కర్మవాచ్యం అంటే ప్యాసివ్ వాయిస్. భావవాచ్యం అంటే ఇక్కడ కర్త ఎవరు ఉండరు, ఇంపర్సనల్ వాయిస్. యాక్టివ్ వాయిస్ అంటే కర్తరి వాచ్యం. కర్మవాచ్యం అంటే ప్యాసివ్ వాయిస్. భావవాచ్యం అంటే భావకర్మణి అంటే దట్ ఈస్ ఇంపర్సనల్ వాయిస్. వాటిలో కూడా ఉపయోగిస్తారు. ఇది కర్తరి వాచ్యంలో అంటే యాక్టివ్ వాయిస్లో ఉండదు ఈ ప్రయోగం. తవ్యత్ ప్రత్యయము కర్మవాచ్యంలోను, ప్యాసివ్ వాయిస్ అండ్ ఆల్సో ఇంపర్సనల్ వాయిస్ భావవాచ్యంలోనూ ఉంటుంది. యాక్టివ్ వాయిస్లో ఉండదు. దీని అర్థం సాధారణంగా సంభావన, అనుమతి, కర్తవ్యం మొదలైన వాటిని సూచిస్తూ ఉంటుంది. తవ్యత్ ప్రత్యయంలో తా అనే అక్షరము లాస్ట్లో ఒక తకారం ఉంది, తవ్యత్ అని. ఆ తకారం లోపించేస్తుంది. తవ్య మట్టుకే మిగులుతుంది. ధాతువుకి పఠ అనే ధాతువుకు తవ్యత్ కలిపితే ఆ తకారం పోతుంది కాబట్టి తవ్య ఉంటుంది. కాబట్టి పఠితవ్య అని వస్తుంది. పఠితవ్య, చదవవలసినది. ఓకే. లింగం వచనం ప్రకారంగా ఈ పఠితవ్య అనేదంట పుల్లింగంలో 3 వచనాలు, స్త్రీలింగంలో మళ్ళీ 3 వచనాలు, నపుంసకలింగంలో 3 వచనాలు వస్తాయి. పుల్లింగం అయితే రామశబ్దంలాగా ఉంటుంది, స్త్రీలింగం అయితే రమాశబ్దంలా ఉంటుంది, నపుంసకలింగం అయితే ఫలం శబ్దంలాగా విభక్తి అంతరాలుగా మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, పఠితవ్య, పఠితవ్యౌ, పఠితవ్యాః. ఓకే. రామ, రామౌ, రామౌ రామాః లాగానే పఠితవ్య, పఠితవ్యౌ, పఠితవ్యాః. స్త్రీలింగం అవుతే పఠితవ్యా, పఠితవ్యే, పఠితవ్యాః. నపుంసలింగం పఠితవ్యం, పఠితవ్యే, పఠితవ్యాని. ఓకే. ఏమిటి అర్థమైంది ఇప్పుడు? ఇది ఒక విధిని సూచించేటట్టుగా ఉంటుంది. ఇది కలిసినప్పుడు లాస్ట్లో ఉన్న తకారం పోయి ఆ తవ్య అనేది మిగులుతుంది. పఠ్ ధాతువునకు తవ్య కలిపితే పఠితవ్య అవుతుంది. ఇదేమో 3 లింగాల్లో ఉంటుంది. సవ్యేం కాదు. పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకలింగం. ఎప్పుడైతే 3 లింగాలు చెప్పామో వచనాలు కూడా ఉంటాయి. ఏకవచనం,
ద్వివచనం బహువచనం ఇక్కడ రూపాలు చూపించబడి ఉన్నాయి. ఓకే. సకర్మక ధాతువులు అంటే ట్రాన్సిటివ్ వెర్బ్స్. సకర్మక ధాతువులతో తవ్యత్ ప్రత్యయము చేరితే సకర్మక ధాతువుల దగ్గర ఈ ప్రత్యయం కర్మవాచ్యంలో కనబడుతుంది. అంటే ప్యాసివ్ వాయిస్లో ఉంటుంది. ఇక్కడ కర్త సాధారణంగా తృతీయ విభక్తి కానీ ఒక్కొక్కసారి షష్ఠి విభక్తిలో కానీ ఉండవచ్చు. కర్మ మట్టుకు ఎప్పుడు కర్మవాచ్యం మట్టుకు ప్రథమ విభక్తిలోనే ఉంటుంది. క్రియారూపము కర్త మీద ఆధారపడి ఉండదు. కర్మ యొక్క లింగం వచనానికి అనుసారంగానే ఉంటుంది. ముందులాగే మనం ఇంతకుముందు చూసాం కదా అనియర్ ప్రత్యయంలో, అక్కడ కూడా అంతే కదా. అనియర్ ప్రత్యయంలో కూడా కర్మ మీద ఆధారపడి ఉంటుంది. కర్మ లింగము వచనం ఏ ఉన్నాయో అవే ఉంటాయి. కర్త ఎప్పుడు తృతీయలో ఉంటుంది, సమ్టైమ్స్ షష్ఠిలో ఉండొచ్చు. కర్మ మట్టుకు ఎప్పుడు ప్రథమలోనే ఉంటుంది. ఉదాహరణ: మయా పుస్తకం పఠితవ్యం. పఠ్ తవ్య పుస్తకం పఠితవ్యం. పుస్తకం అనేది నపుంసకలింగ శబ్దము కాబట్టి అది ఏకవచనంలో ఉంది. నపుంసకలింగ ఏకవచనానికి పఠితవ్య అనేది పఠితవ్యం అనే కర్మ తాలూకా లింగాన్ని రూపాన్ని వచనాన్ని తీసుకుంటుంది. మయ అంటే తృతీయ విభక్తి, నా చేత అనమాట. నాకు అని ఉంది. నాకు అని కంటే షష్ఠీ విభక్తి తెలుగులో రాసినప్పుడు నా చేత పుస్తకం అని ఉండదు కదా, అంచేత అలా రాసి ఉంది. మయ అంటే తృతీయ విభక్తే. నా చేత పుస్తకము చదవవలసి ఉన్నది. అంటే ఈ పఠితవ్యం అనేది మయా మీద ఆధారపడి లేదు. అక్కడ పుస్తకం అనేటటువంటి నపుంసకలింగ శబ్దం మీద పఠితవ్యం అనేది ఆధారపడి ఉంది. కర్మ ఎప్పుడు కర్మపదం ఎలా ఉందో దాని ప్రకారంగానే ఈ పదం ఇది ఉంటుంది. మయా పుస్తకే పఠితవ్యే. మయా నాకు, నాచే, పుస్తకే రెండు పుస్తకాలు, పఠితవ్యే పుస్తకే మీద పఠితవ్యే అని వస్తుంది. మయా పుస్తకాన్ని పఠితవ్యాని. మయా నాచే అనేక పుస్తకములు. పుస్తకాన్ని అంటే మోర్ దెన్ టూ కదా, పుస్తకములు అని చెప్పవచ్చు. అనేక రాయిపోయినా పర్వాలేదు. పుస్తకాలు పఠితవ్యాని. అర్థమైందా? చెప్పండి. ఈ మూడు సెంటెన్సులు ముగ్గురు చెప్పండి. ఆ, మయా పుస్తకం పఠితవ్యం. ఉమ్. ఆ, పఠితవ్యం అని ఎందుకు వచ్చింది? నపుంసకలింగ శబ్దం, వచ్చింది సార్. ఏకవచనం. ఏకవచనం. పుస్తకం ఏది అనేది నపుంసకలింగ శబ్దము? పుస్తకం నపుంసకలింగం సార్. మయ అనేటటువంటిది ఏమో తృతీయ అది మయ తృతీయ అనే విభక్తి. దానికి లింగం తృ- ఉండదు కదా. తృతీయ విభక్తి, తృతీయ విభక్తి వచ్చింది. అది. నా చేత పుస్తకము చదవవలసి ఉన్నది. చదవవలసి ఉన్నది. మయా పుస్తకే పఠితవ్యే. ఆ, ఇక్కడ మయా సేమ్ పుస్తకే రెండు పుస్తకాలు. ఉమ్. నా చేత చదవవలసి ఉన్నది. ఇది ఇక్కడ పుస్తకే మయా ఎప్పుడు వచ్చింది? మయా అలాగే ఉన్నా కూడా అలాగే. ఇక్కడ ఫార్మ్ మారిపోయింది, పఠితవ్యే మారిపోయింది. అయిపోయింది. ఆ, ఎందుకు? పుస్తకే మీద డిపెండ్ పుస్తకే అయి ఉంటుంది అని చెప్తున్నాం కదా. అది ద్వివచన ఫామ్ లో ఉంది కాబట్టి, ద్వివచనం ఫామ్ లో ఉంది కాబట్టి ఉమ్. పఠితవ్యే ఇచ్చింది అది అక్కడ అంటే మనకి సార్. కర్మపదం మీద ఆధారపడి ఉంటాయి. అది సరిపడి ఉంది సార్, అది ఇంపార్టెంట్ పాయింట్. ఉమ్. ఇంకా తర్వాత మూడోది మయా పుస్తకాన్ని పఠితవ్యాని. ఉమ్. అంటే అనేక పుస్తకాలు కాబట్టి వెంటనే పఠితవ్యాని వచ్చింది అక్కడ. అది బహువచనం, బహువచనం అది. వచ్చింది. తర్వాత ఇది ఎప్పుడు ట్రాన్సిటివ్. దేనిని చదవవలను, వేనిని చదవవలను అంటే పుస్తకమును అని వచ్చింది. అంటే ట్రాన్సిటివ్, కర్మ ఉన్నటువంటి పదం. కర్మ లేనటువంటి పదం అకర్మక ధాతువులు ఉంటాయి. అటువంటి దగ్గర ఈ ప్రత్యయం భావకర్మణిలో ఉంటుంది. భావకర్మణి అంటే ఇంపర్సనల్ వాయిస్. ఇక్కడ కూడా కర్త తృతీయ విభక్తులనే వస్తుంది. అకర్మక ధాతువుతో వాడినప్పుడు క్రియ ఎల్లప్పుడూ నపుంసకలింగంలో ఉంటుంది. ఏకవచనం, ఏకవచనం. ఏకవచనం నపుంసకలింగ ఏకవచనంలోనే ఉంటుంది. కర్త యొక్క లింగం వచనం ప్రభావం దాని మీద ఉండదు. త్వయా శయితవ్యం. త్వయా నీ చేత, నీకు అనమాట. నీకు అని తెలుగులో అంటాం. త్వయా అంటే నీ చేత అని సంస్కృతంలో తృతీయ విభక్తిలోనే ఉంది. శయితవ్యం నీవు నిద్రపోవలసి ఉన్నది అన్నమాటను నీచే నిద్రపోవలసి ఉన్నది అని రాసి ఉంది సంస్కృతంలో. యుష్మాభిహి శయితవ్యం అప్పుడు కూడా సింగులర్లోనే ఉంది. శవితవ్యం అనేది నపుంసకలింగం
అది ఏకవచనంలో ఉంది. యుష్మాభిహి మయా, త్వయా అన్న మయా అన్న యుష్మాభిహి అన్న ఆ శైవితవ్యం అన్నది అలాగనే ఉన్నది. రామేణ అంటే థర్డ్ పర్సన్లోకి పోయాం. రామేణ రామునిచే నిద్రపోవలసి ఉన్నది. రాముడు నిద్రపోవలసి ఉన్నది తెలుగులో రాశాం. రామునిచే నిద్రపోవలసి ఉన్నది. అక్కడ మయా, యుష్మాభి, త్వయా, రామేణ అనేవి తృతీయ విభక్తి పదాలు. త్వం అనే దాని తాలూకా తృతీయ విభక్తి త్వయ, యువం అనే దానికి యుష్మాభి తృతీయ విభక్తి, మయా అహంకి మయా, రామకి రామేణ అని తృతీయ పదాలు. శైతవ్యం అనేటటువంటిది శయనం శయన్ అనేటటువంటి వెర్బు తాలూకా తవ్యాచరణ ఫాము. సవితవ్య దాని తాలూకా నపుంసకలింగము. తవ్యం శైతవ్యం సవితవ్య ఏకవచన రూపం. ఎప్పుడూ ఏకవచనంలోనే ఉంటుంది. ఎప్పుడు అకర్మక ధాతు. ఎందుకు ఇది అకర్మకము? నాచే నిద్రపోవలసి అని. దేనిని నిద్రపోవలసి ఉన్నది? వేనిని ప్రశ్న వేస్తే ఆన్సర్ లేదు, కర్మ లేదు అందులోని. చేత అకర్మక ధాతువు. ఓకే, నెక్స్ట్ వాక్య ప్రయోగాలు చెప్తాం. చదవండి, ఒక్కొక్కరు చదవండి. ఒక్కొక్కరు కమలేన ఒక సెంటెన్స్ చదవండి. కమలేన లేఖః లేఖితవ్యః లేఖితవ్యః. లేఖితవ్యః. కమల్ చే కమలేన. కమలేన కమల్ చేత ఉమ్, కమల్ చే లేఖ రాయవలసి ఉన్నది. ఏకః సింగులర్ నెంబర్ లో ఉంది. సింగులర్ నంబర్ లో ఉంది. అంచేత అది పుల్లింగం లేఖితవ్య కూడా. అనేది కూడా సింగులర్ నెంబర్ లోనే ఉంది. అవును, అది అది పుల్లింగం కదా కమలేన. కమల్ అనేది పుల్లింగంలో ఉంది పుల్లింగం కాబట్టి లేఖితవ్య అని ఉంది. ఉన్నది. ఉమ్, లేఖితవ్యః. తర్వాత ఇంకోటి చదవండి. రమయా ఉమ్, పుష్పాణి ఉమ్. న న ఆ, త్రోటితవ్యాని. శ్రోతితవ్యాని. త్రుటిత, త్రుటిత్ అంటే కోయడం. త్రోటితవ్యాని. త్రోటితవ్యాని అంటే కోయబడవలసి ఉన్నది. నా త్రోటితవ్యాన్ని కోయబడకూడదు. అదే రమయ అంటే స్త్రీలింగం, అక్కడ స్త్రీలింగ పదం అది. రమయ అంటే రమయ. కమలేన అన్నాము. రమ వచ్చారు కల్లా రమా శబ్దం తాలూకా తృతీయ రూపం రమయ. రమయ అంచేత రమయ పుష్పాణి రమచే అన్నమాట. పుష్పాణి అనేటటువంటిది బహువచనంలో ఉంది. అంచేత పుష్ప అందుకనే ఇక్కడ త్రోటితవ్యాని అని అని ఉండాలి. పెట్టారు. కొయ్యబడరాదు కూడదు అని చెప్పడానికి నకారం పెట్టి. నా ఉంది కాబట్టి కోయబడి రాదు అని చెప్పారు. కానీ అంచేత అది మజ వచ్చింది కమల, కమల్ అనేటువంటిది ఏకవచనంలో ఉంటే లేఖ దాని మీద డిపెండ్ అవ్వలేదు, లేఖ మీద డిపెండ్ అయ్యి లేఖితవ్య అని వచ్చింది. రమయ అనే స్త్రీలింగం ఉన్నప్పటికీ ఉంది కాబట్టి ఇక్కడ పుష్పాణి అనేటటువంటి అనే బహువచనం మీద త్రోటితవ్యాని అని ఏర్పడింది. ఓకే, పుష్పాణి అన్నది బహువచనం. అక్కడ కూడా అంటే ఏదైనా బహువచనం పుస్తకాలు అలాంటి ఉంటే చదవబడును అలా వచ్చును. కానీ ఇక్కడ పుష్పాల తోటితవ్యాని అని వచ్చింది, కోయబడరాదు. నెక్స్ట్ చదవండి ఘనశ్యామ్ మీరు. అస్మాభి జలం. ఎవరైనా చదవండి. రెడీ ఎవరో ఓపెన్ చేయండి. చదువు. అస్మాభి జలం. అస్మాది జలం వృథా న కర్తవ్యం. వృథా నా కర్తవ్యం అంటే మాచే నీటిని వృధా చేయరాదు. జలం అనేటటువంటిది అనే నపుంసకలింగ శబ్దం కర్తవ్యం అని వచ్చింది అనమాట. మొదటి దాంట్లో ఏమిటి ధాతువు ఏమిటి? లేఖితవ్యానిలో లేఖితవ్య ఎలా వచ్చింది? లేఖితవ్య అన్నది ఇక్కడ లిఖ్ ప్లస్ తవ్య, లేఖితవ్య. ఓకే, త్రిట్ ప్లస్ తవ్య త్రోటితవ్య. ఓకే, కృ అనే ధాతువుకి కర్తవ్య. కర్తవ్య, కర్తవ్యం న కర్తవ్యం, వృథా చేయరాదు. అస్మాభిః మాచే జలం నీటిని వృథా న కర్తవ్యం, చేయరాదు. ఓకే, తేన తర్వాత తేన ఉచ్చై న వక్తవ్యం. వక్తు అవక్త అనేటువంటి ధాతువుకి వక్తవ్యం అంటే మాటలాడవలసి ఉన్నది. నా వక్తవ్యం మాటలాడకూడదు. అది ఉచ్చై గట్టిగా. ఎవరి చేత? అతని చేత. ఎలా వచ్చిన? తేన అంటే ఏమిటి? తృతీయ ఫామ్ తేన ఉచ్చై న వక్తవ్యం. తేన ఉచ్చై న వక్తవ్యం.
కర్తపదం ఎప్పుడు తృతీయలో వస్తుంది. ఈ కర్మపదం మీదేమో ఈ వెర్బెండింగ్, ఈ తవ్యా చేరినటువంటి రూపము ఏర్పడుతుంది. ఓకే, తరువాత ప్రాతకాలే సర్వై భ్రమితవ్యం. ప్రాతకాలే ప్రాతకాలే ప్రొద్దున్న పూట, ప్రొద్దున్న ఉదయాననే, మళ్ళీ తృతీయ విభక్తి ప్రాతకాలే అన్నది. సర్వై సర్వై అందరి చేత అందరి చేత భ్రామితవ్యం సంచరించవలసి ఉన్నది. ఓకే, ఇది ఇది భావార్థం వస్తుంది కదా సార్? ఇది కర్మ ఇది భావకర్మని కదా, భావకర్మలు వచ్చింది. yes, భావకర్మని కాబట్టి నపుంసకలింగ శబ్దమే వాడి తీరాలి. వచ్చింది. సర్వై అనేది ప్లూరల్. ప్లూరల్ అయినా సరే అయినప్పటికీ భ్రమితవ్యం కూడా దాన్ని ఇక్కడ వెర్బెంట్ ఇది ఈ తవ్య ఎండింగ్ మట్టుకు నపుంసకలింగ వచ్చింది. ఏకవచనంలోనే ఉండాలి. yes, correct. అర్థమైందా? Yes, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రాతకాలే సర్వై అనేది బహువచనంలో ఉన్న భ్రమితవ్యం అనేటటువంటిది ఉంది. అదే భ్రామితవ్యం అని అనుకోండి, త్రిప్పవలసి ఉన్నది అని వచ్చేస్తుంది. ఓకే, భ్రమితవ్యం అంటే వాళ్ళు తిరగవలసి ఉంది, సంచరించవలసి ఉంది. భ్రామితవ్యం అంటే సంచరింప చేయవలసి ఉన్నది అని. పఠితవ్యం పాఠితవ్యం లాగా అన్నమాట. ఓకే, రైట్. భ్రామితవ్యం పెట్టకూడదు, భ్రమితవ్యం. ఎందుకు? ఇది భావకర్మణిలో ఉన్నది, డైరెక్ట్ గా ప్యాసివ్ వాయిస్ లో లేదు, ఇంపర్సనల్ వాయిస్ లో ఉంది. ఇంపర్సనల్ వాయిస్ లో వచ్చినప్పుడు అది అకర్మక క్రియ అయి ఉంటుంది. దేనిని భ్రామితవ్యం, దేనిని భ్రామితవ్యం ఉండదు కదా, అకర్మకంగా ఉంది. కాబట్టి అది ఏకవచన నపుంసకలింగ ఏకవచన శబ్దంగానే వస్తుంది, భ్రామితవ్యం. ఓకే, తరువాత ఇంకోరు రామేణ అవశ్యమేవ గంతవ్యం. అవశ్యం ఏవా, తప్పకుండా అన్నమాట. తప్పకుండా వెళ్ళవలసి ఉన్నది. ఎవరు వెళ్ళాలి? రాముడు. రామేణ, రాముడు వెళ్ళాలంటే ఇక్కడ చెప్పాలి, తృతీయలో చెప్పాలి. అప్పుడు రామేణ అవుతుంది. రామేణ రాముని చేత, రామునిచే అవశ్యం తప్పక, అవశ్యమేవా అని కూడా ఉంది, తప్పకుండానే అన్నమాట. అవశ్యం అన్నా చాలు, అవశ్యమేవా అన్నా కూడా పర్వాలేదు, తప్పలేదు. గంతవ్యం. దేనిని వెళ్ళును, వేనిని వెళ్ళును, అకర్మక క్రియ, ఆన్సర్ లేదు. దేనిని తినును అంటే లడ్డూ తినును, దేనిని చదువును అంటే పుస్తకమును చదువును, దేనిని వెళ్ళును ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ఇంట్రాన్సిటివ్ కాబట్టి అది భావకర్మణిలోనే ఉంటుంది. భావకర్మణి అంటే ప్యాసివ్ వాయిసే కానీ ఇంట్రాన్సిటివ్, ఇంపర్సనల్. అక్కడ పర్సన్ ఎవరు లేరు కాబట్టి, అంటే పర్టికులర్ ఆ వెర్బ్కి కర్మ ఎవరు లేదు అక్కడ, అంచేత నపుంసకలింగంలోనే చెప్పాలి కర్మని అంటారు. ఓకే, అటువంటి దానికి నపుంసకలింగ ఏకవచనమే ఉండాలి, గంతవ్యం. నపుంసకలింగ ఏకవచనంలో చెప్పాలి. అది కర్మ లేదు కాబట్టి గంతవ్యం అని నపుంసకలింగానే వాడుకోవాలి. తర్వాత ఛాత్రైః పాఠాః పఠితవ్యాః. ఛాత్రైః ప్లూరల్లో ఉంది అంటే ఏ ప్లూరల్లో ఉంది? ఏకవచన రూపము ఛాత్రః, సారీ దాని తాలూకా ప్రథమ విభక్తి రూపము ఛాత్రః, దాని ఛాత్రైః. అదే ప్లూరల్లో కూడా ఉంది మళ్ళీ, ఛాత్రాః ఛాత్రైః, ఛాత్రః క్షేత్రై, క్షేత్రే క్షేత్రాః, క్షేత్రాఃకు క్షేత్రైః, విద్యార్థులచే. పాఠాః అది మళ్ళీ ప్లూరల్, పాఠములు కాబట్టి పఠితవ్యాః. ఇది ట్రాన్సిటివా ఇంట్రాన్సిటివా? ఇది ట్రాన్సిటివ్. ఎందుకంటే దేనిని చదవాలి, పాఠాః నుండి ఎలా ఉందో పఠితవ్య దాని ప్రకారంగానే వచ్చింది, కర్మని ఫాలో అయింది. అర్థమైందా? దెర్ ఆర్ టూ వేస్ ఇన్ విచ్ దిస్ కెన్ ఫార్మ్. గమ్ అదేంటది, వక్త్ అనే ధాతుకి వక్తవ్యం, లిఖితవ్యం, త్రోటితవ్యం, భ్రామితవ్యం, గమ్ గంతవ్యం, పఠితవ్యం ఏర్పడ్డాయి. వాటి నుంచి ట్రాన్సిటివ్గా ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎప్పుడూ కూడా కర్తపదం ఎప్పుడు మీకు తృతీయలోనే ఉంటుంది. ట్రాన్సిటివ్ కానివ్వండి, ఇంట్రాన్సిటివ్ కానివ్వండి. ట్రాన్సిటివ్గా ఉన్నప్పుడు మట్టుకు ఈ కర్మ ఏ జెండర్లో ఉందో, ఏ నెంబర్లో ఉందో, ఈ తవ్య చేరినటువంటి రూపం అలా ఉంటుంది.
ఇంట్రాన్సిటివ్ అవుతే నపుంసకలింగ ఏకవచనమే అయి ఉంటుంది. అర్థమైపోయిందా? ఎస్ సార్. ఓకే. ఓకే. నౌ ఇంకా చూద్దాం. ఇప్పుడు చెప్పండి. అర్చ్ చదవండి. అర్చితవ్య. అర్చితవ్య రూపాలు చెప్పండి. అర్చితవ్య, అర్చితవ్య, అర్చితవ్యౌ, అర్చితవ్యౌ, అర్చితవ్యాః. అది అది పుల్లింగం. అది పుల్లింగ రూపం. అర్చితవ్యా, ఆ, అర్చితవ్యే, ఉమ్. అర్చితవ్యాః. అది స్త్రీలింగ అది రూపం కూడా వ్యాహ అలాగే ఉంటుంది. ఉంటుంది. అదే నపుంసకలింగ రూపము. అర్చితవ్యం, ఉమ్. అర్చితవ్యే, అర్చితవ్యాని. అర్చితవ్యాని. అలాగే ప్రతి వాళ్ళు కూడా ఆ ధాతువు తీసుకుని 9 రూపాలు రాయడం నేర్చుకోండి. క్రు అనే ధాతువు నాగరత్న మీరు చెప్పండి. క్రు క్రూ కర్తవ్య క్షమ తవ్య క్షమ చేరితే తవ్యత్ ఉంది, ఆ తకారం పోయింది. తవ్య చేరితే అంచేత క్రూకి కర్తవ్య. కర్తవ్య అని వచ్చింది. అది అంటే ప్రథమ క్షమ. విభక్తులు. ఇది పుల్లింగంలో చెప్పండి 3 ఫార్మ్స్. కర్తవ్య, 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 కర్తవ్యౌ, కర్తవ్యాః. కర్తవ్యాః. ఓకే. స్త్రీలింగం అవుతే స్త్రీలింగం అయితే కర్తవ్యా, ఆ, కర్తవ్యే, కర్తవ్య, కర్తవ్యా, కర్తవ్యాః. అదే కర్తవ్యా. నపుంసకలింగం అయితే నపుంసకం అయితే కర్తవ్యం, కర్తవ్యాన్, కర్తవ్యే, కర్తవ్యే, కర్తవ్యా, కర్తవ్యాని, కర్తవ్యాని, కర్తవ్యాని. కర్తవ్యాని. ఓకే. అలా ప్రతిదానికి 9 ఫార్మ్స్ మనసులో అనుకోవాలి. ఇది ఒక ఉదాహరణ ఒకటి ఇచ్చామంటే ఇది పుల్లింగంలో ఏకవచనం ఎలా ఉంటుంది, బహువచనం ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ట్రాన్సిటివ్ అవుతే ఈ ఫార్ములు వాడుకుంటాం. ఇంట్రాన్సిటివ్ అవుతే నపుంసక ఏకవచనం ఫార్మ్ వాడుకుంటాం. క్రు అనేది ధాతువు. అది ట్రాన్సిటివా ఇంట్రాన్సిటివా? క్రు క్రూ అంటే దేనినో కానీ చేయొచ్చు కదా, కర్మ ఉంది కదా. అది అక్కడ వంట ఉంటుంది. చేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు, పని పనులు చేయొచ్చు. ఏదైనా పనికి, ఏదైనా పనికి చెప్పచ్చు. దేనిని పూజించాలి? అర్చ కూడా అలాంటిదే. గమ్ గమ్ అంటే దేనిని అని ఉండదు. దేనిని వెళ్ళను, వేడిని వెళ్ళను అంటే అలా ఉండదు. అంచేత ఉండదు. అది అది ఇంట్రాన్సిటివ్. పట్టు మళ్ళీ చదవడానికి ఉంటుంది. దా పుస్తకం అంటే ఇవ్వడం. దాతవ్య, పఠితవ్య, గంతవ్య, శ్రోతవ్యో, మంతవ్యో. మాటిమాటికి ఉపనిషత్తులో వస్తుంది. శ్రోతాటు శ్రోతవ్య. అది కూడా వినాల్సిన వస్తువు ఏదో ఒక విషయం ఉంటుంది. అంచేత అది కూడా శ్రోతవ్య అంటే ఏంటి? వినవలసి ఉన్నది. దెర్ ఇస్ ఎ కంపల్షన్, దెర్ ఇస్ అన్ ఆర్డర్, దెర్ ఇస్ ఎన్ విధి. దాతవ్య ఇయ్యవలసి ఉన్నది. పఠితవ్య చదువవలసి ఉన్నది. గంతవ్య వెళ్ళవలసి ఉన్నది. కర్తవ్య చేసి తీరవలసి ఉన్నది అన్నమాట. అది శ్రోతవ్య. స్థా అని అనుకోండి అంటే ఉండడం. స్థాతవ్య. అది మళ్ళీ భావవాచకం అవుతుంది. స్థాతవ్య అన్నది అక్కడ ఎక్కడ దేనిని వేనిని అంటే ఉండదు. ఎక్కడ ఉండదు కదా. అదే ఎక్కడ అని ఉంటుంది. స్మృ చూడండి. స్మర్తవ్య. అంటే దేనిని? వేదమును స్మర్తవ్య. అది మళ్ళీ ట్రాన్సిటివ్. స్మర్తవ్య. హన్ హన్ అంటే స్మర్తవ్య. మళ్ళీ హంతవ్య. హన్కి హన్ రాస్తుంది, తప్పదు. హంతవ్య అని రాసుకోండి. హన్నదానికి హంతవ్య అని రాసుకోండి. అక్కడ పడలేదు, హన్నదానికి పడలేదు అక్కడ. సార్ హన్ అంటే హంతవ్య అన్నారు, మీనింగ్ ఏంటి సార్? హననం అంటే తొలగించడం, హింసించడం, చంపడం అనే అర్థం. అది హంతవ్య. ఓకే. అటు ఈ పక్క వాడికి చెప్పండి. ఒక్కొక్కటి ఒకళ్ళు ఒకటి తీసుకోండి. క్రిష్. గురువు కాదు ఇది. క్రిష్ కృషి. కృషితవ్య. తవ్యం అనేది లింగం. కృషితవ్య రూపము. దాని నుంచి లింగము వచనము మార్చుకుంటాం. కృషితవ్య. క్షమతవ్య. క్షంతవ్య. క్షంతవ్య. నేను క్షంతవ్యుడను అంటున్నారు కదా మీరు. మాట క్షంతవ్య. క్షిప్ అంటే చెల్లా చెదర చేయడం. వస్తుంది. క్షేపితవ్య. ఖాదితవ్య. గమ్ ఆల్రెడీ అటుపక్క వచ్చిందిగా. గంతవ్య. గై అంటే పాడడం. గాతవ్య.
గృహ్ గృహ గృహతం గృహీతవ్య గృహీతవ్య ఘ్రాతవ్య ఘ్రా వాసన చూడడం ఘ్రాతం ఘ్రాతవ్య ఘ్రాతవ్య పిబతవ్య పిబత పిబతవ్య అంటే తాగడం కదండి, డ్రింక్. మీరు ఈ పక్కన మీరు నింపుకోమని ఖాళీ ఇచ్చేసాను అనమాట. ఆ, నింపుకోవడమే తెలుసు. కాకుండా శబ్ద రూపము కాకుండా దానికి ఏకవచన బహువచన పిబతవ్య. ద్వివచన రూపములు పుల్లింగ నపుంసలింగ స్త్రీలింగములలో వ్రాసుకొనవలసి ఉన్నది. పిబతవ్యం అదే మీకు ఎక్సర్సైజ్ ఎవరికి వారు చేయాలి. పిబతవ్యాని. ప్రతిదీ రాసి చూపలేం కదా బోర్డు మీద. ఇప్పుడు చూడండి, లాస్ట్ టైం ఏం చేసాం మనము, కృషికేమోను దానికేమో ఇది, మనము ప్రత్యయాన్ని జోడించితే కృషణీయ, క్షమణీయ, శోణీయ, ఖాదనీయ, గమనీయ, గానీయ, గృహణీయ, ధారణీయ అన్నాం. అదే ధాతువుకి ఇక్కడ కృషితవ్యం, క్షంతవ్యం, క్షిపితవ్యం, ఖాదితవ్యం, గంతవ్యం, గాయితవ్యం, గృహదానికి చేస్తే ఏంటది గృహకి గృహీతవ్యం అలా గృహీతవ్యం చెప్పుకుంటున్నాం. అంటే ఈ అనియర్ ప్రత్యయానికి దీనికి ఇంచుమించు అలాగే ఉన్నాయి మీకు చూడడానికి. కరణీయం అన్నాను అనుకోండి, అంటే ఏమిటి, చేయవలసి ఉన్నది, కరణీయ చేయాల్సింది ఉంది. ఇక్కడ కర్తవ్యం అన్నాను అనుకోండి, వచ్చింది. అప్పుడు తేడా ఏమిటి, రెండుకి తేడా. అంటే ఇది కొంచెం ఫోర్స్ ఎక్కువ అనిపిస్తుంది, అదర్వైజ్ రెండు అలా అంటే ఇప్పుడు కంపల్సరీ నాకు చాలా పనులు చేయాల్సి ఉన్నాయండి అన్నాను అనుకోండి, కరణీయం అని వాడుకోవాలి. నేను ఈ పని చేసే తీరాలి తీరాలి. ఓకే అంటే ఓకే, కర్తవ్యం అని వాడాలి. అర్థం, రైట్. దిస్ ఈజ్ అన్ ఇంపల్షన్ దట్ యు మస్ట్ డూ. ఎస్, ఆట్ టు డూ, షుడ్ డూ, మస్ట్ డూ అన్నప్పుడు కర్తవ్యం, గంతవ్యం, గాతవ్యం, అలా వస్తుంది అన్నమాట. అలా నీయ శబ్దం ఏంటంటే అలాంటి అవసరం ఉంది, చెయ్యాలి, ఉన్నాయి అనే ఒక ఒక దీన్ని ఇంటెన్షన్ని ఉంది. కాదు. నెక్స్ట్ స్లైడ్ లో మీకు క్లారిటీ వస్తుంది. మోర్ వాయిస్ ఇక్కడ ఎక్కువ. చూడండి, కరణీయం రూట్ ఏమిటి, క్రు అనే ధాతు, టు డూ. దానికి లిట్ సఫిక్స్ కాదు అది, అదేమో అనియర్ సఫిక్స్. అనియర్ అనే సఫిక్స్ చేరితే కరణీయం అని అయింది. లిట్ అనేది తప్పు, కొట్టేసేయండి. ఆ అనియర్ సఫిక్స్ చేరితే కరణీయం అయింది. అంటే ఏంటి, రెస్పాన్సిబిలిటీ. మమ బహుకరణీయం అస్తి. అద్య, అద్యం కాదు, అద్య అంటే ఈ రోజు నాచే బహు చాలా కరణీయం చేయవలసిన పనులు ఉన్నవి అస్తి. అయిపోయిందా. కిందకు వచ్చరికల్లా సత్యం వదితవ్యం, ధర్మం ధర్మ కర్తవ్యం, కర్తవ్య ధర్మ కర్తవ్య, సత్యం వదితవ్యం అంటే ఏంటి, మోరల్ రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ ఉంది ఇక్కడ. తవ్యాపదం వచ్చిందంటే ఆట్, షుడ్, మోరల్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ ఎ డ్యూటీ యూ హ్యావ్ టు డూ. రోడ్ రూల్స్ పాటించవలెను ఉందనుకోండి, అప్పుడు ఏంటంటే పాఠితవ్యం అని రాయాలి. రోడ్డు అంటే ఆ రోడ్డు రూల్స్ని అనుసరణీయం, అనుసరించాలి అని చెప్పాలి కదా. పాటించడం అంటే అనుసరించడం, అనుసరణీయం, కరణీయం, అనుసరణీయం, అనుసరతం అంటే ఈ ప్రత్యయం వస్తుంది. అంటే మయా గంతవ్యం అంటే నేను వెళ్ళి తీరాలి, మయా గంతవ్యం వెళ్ళి సో రెండు దగ్గర ఒకలాగే ఉంటాయి. అయితే ఏంటంటే ఒకటి ఏంటంటే చేయాలి అనే ఒక దీని చెప్తుంది, రెండోది ఇంప్రెషన్, ఆ మస్ట్ అని చెప్తున్నది రెండోది. ఓకే, ఇప్పుడు చూడండి, చెవత్ ప్రత్యయం పఠత్యవత్ ఏంటవుతుంది, పఠితవ్యం. నెక్స్ట్ ఇంకొకరు గమ్మత్యవత్, గంతవ్యం, గంతవ్యం, స్మృత్యవత్, ఇందులో ఇత్తుపోతుంది, గంతవ్యం. ఈ గంతవ్యం, పఠితవ్యం అనే నపుంసకలింగ ఏకవచనంగా ఉన్నాయి. అవసరం అంటే వాటిని పుల్లింగాను స్త్రీలింగాను కూడా మార్చుకోవాలి మనం అవసరాన్ని బట్టి. స్మర్తవ్యం. ఇప్పుడు చిన్న ఎక్సర్సైజ్, మయా పట్టుధాతువునేమో చెవత్ ప్రత్యయంతో చెప్పండి ఒకరు. మయా డాష్ డాష్, మయా
పాఠం పఠితవ్యం. మయా పుస్తకం పఠితవ్యం. పఠితవ్యం. పుస్తకములు అన్నాను అనుకోండి, ఎప్పుడు ఎలాగ? మయా పుస్తకాని పఠితవ్యాని. కరెక్ట్. తర్వాత నెక్స్ట్ వర్డ్ త్వయా డాష్ డాష్ గమ్ ధాతు. మయా గ్రామం గమిష్యామ అని వస్తుందా అండి? గంతవ్యం. ఇది గంతవ్యం. ఎవరి ప్రత్యయం కదా, గమిష్యామి అని చెప్పకూడదు. గంతవ్యం తవ్య ప్రత్యయం కదా, గమ్ముకి తవ్య చేరితే గంతవ్యం. అదే సార్, నేను ఇంకా అలా చెప్పలేదు అక్కడ మధ్యలో గ్రామం అనేది నపుంసకలింగ శబ్దం కాబట్టి అందుకే గ్రామం గంతవ్యం గంతవ్యం. అని సింగులర్ లో నపుంసకలింగంలో చెప్తున్నాం. ఉమ్. అస్మాభిః క్రు ధాతు. అస్మాభిః కాం కర్తవ్యం. క్రు అంటే కర్తవ్యం. కర్తవ్యం. అస్మాభిః కార్యం కర్తవ్యం. కార్యం కర్తవ్యం. అస్మాభిః కార్యాణి కార్యాణి కర్తవ్యాని. కర్తవ్యాని. కార్యౌ కర్తవ్యౌ. కర్తవ్యౌ. రామేణ గీతం రామేణ పాఠం శ్రోతవ్యం. స్తోత్రం. శ్రు అంటే శ్రోతవ్యం. రామేణ రాముని చేత పాఠం శ్రోతవ్యం. రామేణ సూత్రాణి సూత్రములను క్రోవ్యాణి. శ్రోతవ్యం అనేది రామేణ సూత్రాన్ని శ్రోత్రాణి. శ్రోతవ్యాని. 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 శ్రోతవ్యాని అని వస్తుంది. బాలకైః బాలకైః ఫలం ఫలం ఫలాని ఫలం కాదితవ్యం. కాదితవ్యం. ఫలాని అంటే కాదితవ్యాని. కాదితవ్యాని. ఓకే. పక్కన తెలుగు దీనికి ఆ క్వశ్చన్ ఇచ్చాను కదా, ఆన్సర్లు పక్కన చూపిస్తాను. మయా పఠితవ్యం, త్వయా గంతవ్యం, అస్మాభిః కర్తవ్యం, రామేణ శ్రోతవ్యం, బాలకైః కాదితవ్యం. ఈ ముందు మీరు ఏం రాసుకుంటారో ఈ డాష్లు మీ ఇష్టం. ఓకే, నెక్స్ట్ చూడండి. మ్యాచింగ్ కొంచెం మార్చాం ఫార్మేట్. పఠ్ గమ్ నీ శ్రు హన్. పట్టుకేమిటి తవ్య చేరితే పఠితవ్య. నాగరత్నం గమ్ గంతవ్యం. నీ నీతవ్యం. నీ అంటే తీసుకోవడం. నీతవ్యం. నేతవ్యం. నేతవ్యం. శ్రు శ్రోతవ్యం. 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 ఇక్కడ ఇస్తున్నాను, మ్యాచ్ చేయండి. మ్యాచ్ చేయండి. ఫస్ట్ ఉంది నేతవ్యం. దేనికి మ్యాచ్ చేస్తారు ఈ నెంబర్ లోని? నీకి. మూడో దానికి మ్యాచ్ చేయాలి. మూడు. పఠితవ్య దేనికి మ్యాచ్ చేయాలి? దీనికి మ్యాచ్. గంతవ్య దేనికి మ్యాచ్ చేయాలి? గంతవ్యం సెకండ్. శ్రోతవ్య దేనికి మ్యాచ్ చేయాలి? హంతవ్య దేనికి మ్యాచ్ చేయాలి? అది ఒకటేమోను ఫస్ట్ది బి, ఒకటో దానికి పఠ అనే దానికి బి పఠితవ్య, రెండు గమ్కేమోను సి గంతవ్య, నీకి ఏ నేతవ్య, డి శ్రోతవ్య, 5 హంకి ఈ. ఇది మ్యాచ్. ఓకే. నౌ ఈ వాక్యములను, సంస్కృతంలో ఉన్న వాక్యములను తెలుగులో చెప్పండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ట్రై చేయండి. ముందు మయా గీతం గాతవ్యం. మయా గీతం గాతవ్యం అంటే నాకు. మయా 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 అంటే అండి నా చేత. నా చేత పాట పాడబడినది. పాట గీతం పాడబడుతుంది. పాట పాడవలసి ఉన్నది. పాడవలసి ఉన్నది అంటే ఇంప్రెషన్ ఫోర్స్ ఉంది కదా, మస్ట్ ఐ హ్యావ్ టు సింగ్ ఏ సాంగ్. అది అస్మాభిః ధర్మః పాలితవ్యః. మీరు చెప్పండి. అస్మాభిః అంటే మా చేత, మా అందరి చేత. మాచే అనొచ్చు, మాచే అని కూడా అనొచ్చు. అదే మాచే ధర్మములు
ఉమ్. పాటించవలసి ధర్మ ఉన్నది. అనే సింగులర్ నెంబర్ ఉంది. ధర్మం, ధర్మము ధర్మ ధర్మము అంటే ధర్మము. ధర్మము అదే పాటించవలసి ప్లూరల్ అయితే ఉన్నది. ధర్మాహ అని ఉంటుంది. సింగులర్ నెంబర్ ఉమ్. పాటించవలసి ఉన్నది. పాలితవ్య. పాలితవ్యం, పాలించవలసి ఉన్నది. ఉమ్. ఓకే, తర్వాత युष्माभिः ఉమ్, समाचारपत्राणि ఉమ్. द्रष्टव्यवा ద్రష్టవ్యాని. దృష్ అనే ధాతువు యొక్క చవత్ ప్రత్యయం ద్రష్టవ్య, దాని తాలూకా ప్లూరల్ ఫార్మ్ ద్రష్టవ్యాని. మీ చేత వార్తా నపుంసకలింగ ప్లూరల్ ఫామ్ అది. మీ చేత ఇప్పుడు వార్తా సమాచార పత్రం అనేటటువంటిది వార్తాపత్రికలు అది సమాచార పత్రం, సమాచార పత్రాణి. పత్రాలు వార్తాపత్రికలు ఆ, చదవబడసి ఉన్నవి. ఎవరి చేత? చదవబడవలసి ఎవరి చేత? మీ చేత మీ మీ చేత చేత యుష్మాభి. మావి. తర్వాత నెక్స్ట్ నృపేణ ప్రజా పాలన్య అంటే పాలనవ్య పాలనవ్య అంటే పాలనవ్యాహ అని ఉండకూడదు, అంటే పాలితవ్యం అని ఉండాలి. పాలితవ్యాహ అని ఉండాలి. అధికారి చేత ప్రజలు నృపుడు అంటే రాజు అండి. రాజుగారిచే, రాజుగారి చేత ప్రజలు ప్రజాహ ప్రజలు ప్రజా ప్లూరల్, అంటే ప్రజలు పాలితవ్యాని. ప్రజా అంటే పాలితవ్యాహ. ప్రజా అనే స్త్రీలింగ శబ్దం ఉంది కదా, అందువల్ల అంటే పాలనవ్య కాదు, ప్రజా. ఓకే, అలా చెప్పారా? నృపేణ ప్రజా పాలనవ్యా అంటే పాలించబడుతున్నారు. రాజు చేత ప్రజలు పాలించబడుతున్నారు. ఓకే, పర్వాలేదు. పాలనవ్యా. బాలకౌ ఫలాని భోక్తవ్యాని. బాలురు ఫలములను తినవలసి ఉంది. ఇప్పుడు బాలురు, బాలకౌ, ఫలాన్ని బాలులచే అనమాట. అదే ఫలాన్ని చెప్పాలి కదా. బాలక, బాలకే, బాలకా, బాలకాహ, బాలకై అంటే బాలురచే. బాలురచే ఫలాని ఫలములను అంటే ప్లూరల్ అంచేత భోక్తవ్యాని తినవలసి ఉన్నవి. ఫలాని నపుంసకలింగ శబ్దం తాలూకా బహువచనం కాబట్టి భోక్తవ్యాని అని వచ్చింది. భోక్తవ్యాని అని వచ్చింది, తినవలసి ఉన్నవి. అది చూడండి. నాచే పాట పాడవలసి ఉన్నది, మయా గీతం గాతవ్యం, అస్మాభిః ధర్మః పాలితవ్యం. మాచే ధర్మము పాలించబడసి కాపాడవలసి ఉన్నది. యుష్మాభిః సమాచార పత్రాన్ని, మీచే వార్తాపత్రికలు ద్రష్టవ్యాని అంటే చూడవలసి ఉన్నది అని ఉంది అక్కడ. అంటే చదవవలసి ఉన్నదని తెలుగు అర్థం కదా అది. తర్వాత నృపేణ ప్రజా పాలనవ్య, రాజు ప్రజలను కాపాడవలసి ఉన్నది. పాలనం అంటే కాపాడు. బాలకై ఫలాని భోక్తవ్యాని, బాలకై పిల్లల చేత. ప్రతిది చూడు, నాచే, మాచే, మీచే, రాజుచే, పిల్లల చేత. పండ్లు అంటే ఫలాని పండ్లు తినవలసి ఉన్నవి. ఓకే, దిస్ ఇస్ హౌ యూ యూస్ దిస్ ప్రత్యయ. నౌ ఈ శ్లోకాన్ని ఈరోజు విశ్లేషించుకుంటాం. చదవండి ఎవరైనా ఈ శ్లోకం. దేహినేస్మిన్ దేహినో అస్మిన్. ఆ ఆకారం ఎస్ తెలుగులో రెండులో రాస్తారు కదా, అది సంస్కృతంలో అలా రాస్తారు. దాన్నేమో అవగ్రహము అంటారు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. ఇప్పుడు విడగొట్టండి ఘనశ్యాం, మీ పదాలను విడగొట్టండి. దేహినః అస్మిన్ యథా ఒకటి ఉంటుంది కదా, అస్మిన్ యథా దేహే. దేహినః అస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా. ఎక్కడ యథా వచ్చిందో తథా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటారు దాన్ని. తథా దేహాంతర ప్రాప్తి. ధీరః తత్ర
తత్ర తత్ర ధీరస్తత్ర ఆ, న నా ముహ్యతి. మృహ్యతి ఈ మృహ్యతి ఈ శ్లోకంలో ముహ్యతి ఫస్ట్ సారీ ముహ్యతి. ఏదైనా ఒక శ్లోకం ఇచ్చినప్పుడు పట్టుకోవాల్సిందంటే ఫస్ట్ వెర్బ్ ఏమిటి అని పట్టుకోవాలి. వెర్బ్ ఏమిటి శ్లోకంలో? ముహ్యతి ముహ్యతి. ఒకటైనా వెర్బ్ ఉంది, ఇంకేమైనా వెర్బులు ఉన్నాయా? ఉండాలా? ఇంకేమైనా ఒకసారి డిస్ప్లే వెర్బులు ఒకసారి డిస్ప్లే చేయరండి. ఇంకేమైనా వెర్బులు ఉండాలా? ఏమైనా వెర్బ్ అదే ఒకటి చెప్తా, ఒకసారి డిస్ప్లే చేయండి సార్. చూస్తున్నా, అదే చూస్తున్నా. ఆ, చూడండి. ఓకే. అస్మిన్ అస్మిన్యత అస్మిన్యత కూడా అస్మిన్ యథ అనేది వెర్బ్ కాదు కదమ్మా. కాదు కాదు కాదు. వర్డ్ కాదండి. ముహ్యతి అక్కడ ఎలా అనేది వెర్బ్ విడగొట్టారు? కరెక్ట్. ముహ్యతి ఒకటే ఎక్కడ ఉందండి? ముహ్యతి అంటే ఫస్ట్ వర్డ్ ముహ్యతి ఏనండి ప్రా- సార్? ఒక్క ప్రాప్తి అన్నది ఒకటి దేహిన్. ఉంది సార్. సార్ ఇంకొక వెర్బ్ ప్రాప్తి అన్నది ఉంది. ప్రాప్తి వెర్బ్. ముహ్యతి. ఓకే, శ్లోకం రాసి పెట్టుకోండి మీరు. ముహ్యతి నేను ఒకటి ఒక్కొక్క పదాన్ని విడదీసి చెప్తాను, చూడండి. ఓకే. నౌ సందులు ఆయన మీరు విడగొట్టారు, ఇప్పుడు తెలిసింది మీకు. అక్కడ మొదటి లైన్లో ఏమి? దేహినః అస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరః తత్ర న ముహ్యతి. అది పదచ్ఛేదం. ఇప్పుడు దెర్ ఆర్ టూ ఎంప్లాయిడ్ వెర్బ్స్ అండ్ వన్ డైరెక్ట్ వెర్బ్. డైరెక్ట్ వెర్బ్ పట్టుకున్నారు, ముహ్యతి అని పట్టుకున్నారు. ఓకే, దట్ ఈస్ అన్ ఎక్స్ప్లిసిట్ వెర్బ్. ఇంప్లిసిట్ వెర్బ్స్ రెండు ఉన్నాయి. ఏమిటి అక్కడ? కౌమారం యవ్వనం జరా అనే వాటికి ఏదో ఒక వెర్బ్ ఉండాలి కదా. కౌమారం భవతి, యవ్వనం భవతి, జరా భవతి. మూడు ఉన్నాయి కాబట్టి భవంతి అనేది ఇంప్లైడ్ వెర్బ్. కౌమారం యవ్వనం జరా భవంతి. ఎవరికి? ఎవడైతే దేహాన్ని ఉన్నాడో వాడికి మూడు ఉంటాయి. ఆ భవంతి అనే వెర్బ్ మిస్సింగ్ అవుతుంది. తరువాత దేహాంతర ప్రాప్తి, అది సింగులర్ నెంబర్లో ఉంది. అక్కడ ఏం చెప్పాలి? భవతి. దేహాంతర ప్రాప్తి భవతి. అంటే దేహము కలిగిన వానికి కౌమారము, కుమారావస్థ, యవ్వనావస్థ, ముసలితనము అనునవి కలుగును, అనునవి ఉండును, భవంతి. దేహాంతర ప్రాప్తి అనేటటువంటి సింగులర్ నెంబర్ అది కూడా ఉండును, భవతి, భవంతి. సార్ ప్రాప్తి కూడా వర్బే కదండి. దేహాంతర ప్రాప్తి అని ఉంది కదా. ప్రాప్తి అనేటటువంటి అనేటటువంటి నౌన్లో ఉంది అది. దేహాంతర అనేది దాని తాలూకా విశేషం. దేహాంతర ప్రాప్తి. ఓకే, ప్రాప్తి వెర్బ్ కాదు, ప్రాప్తి భవతి. ఓకే, ఎవరికి ఇవన్నీ? దేహినః. దేహం ఉన్న వారికి యవ్వనము, కౌమారము, జరం అంటే అనే ఫీవర్ ఇవి మూడు ఉంటాయి. ఉండును. దేహాంతర ప్రాప్తి కూడా ఉండును. మరణము అంటే మరణము కూడా ఉండదండి. దేహాంతర ప్రాప్తి అంటే మరో దేహం. మరో దేహం. దేహాంతరం, అంతరం అంటే ఇంకో వేరు. దేహ ఇంకో శరీరం కూడా అంతరం, వస్తుంది. అనదర్ బాడీ. అంటే మరణం ఉన్నదని ఆటోమేటిక్గా చెప్పినట్టే అయింది. మరణం గురించి ఏం చెప్పలేదు. కౌమారం, యవ్వనం, జర, ఇలాగే ఇంకో దేహం పొందడం. మధ్యలో వచ్చేది జరుగుతుంది మరణం. దాని గురించి పెద్ద వర్రీ అవ్వకని చెప్పి మరణాన్ని కోట్ చేయలేదు కదా వ్యాసం. ఓకే, దేహినః అంటే ఎలా ఉందండి? దేహినః అన్నది వాట్ ఈస్ దట్? దిస్ వన్ ప్రథమ పురుష ఉంది. సారీ, దేహినః. ప్రథమ పురుష దేహిన్ ఏకవచనం. అనే పదం ఏమిటి? దేహిన్. దేహిన్, దేహిన్, దేహినః. దేహిన్ అంటే స్పిరిట్, ద ఎంబాడీడ్ సోల్ ఆర్ స్పిరిట్. దేహము అంటే ఇది. దేహిన్ అంటే ఈ శరీరాన్ని కలిగి ఉన్నవాడు ఎవరు? స్పిరిట్. ఆత్మ దేహిన్. ఆత్మ ఆత్మ. దాని తాలూకా ఏకవచన రూపము దేహినం. దాని దేహినః. తాలూకా ఆరో షష్ఠి విభక్తి షష్ఠి వచ్చి దేహినః. దేహమును కలిగిన వారి యొక్క. అంటే దేహమునందు ఉన్నవానికి, దేహమునందు ఉన్నవాని యొక్క అనమాట. అంటే షష్ఠి విభక్తి.
ద షష్ఠీ విభక్తి ఆఫ్ దేహిన్ ఈస్ దేహిన. దేహిన. అంటే శరీరధారి ఆత్మకా అంటున్నాడు. శరీరధారి అయినటువంటి ఆత్మకు. షష్ఠీ. దేహిన ఫార్మ్స్ చెప్పండి. ప్లూరల్ ద్వివచనం ఏమిటి? దేహిన, దేహిన, దేహినౌ, దేహినౌ, దేహినాహ, దేహినౌ. దేహిన, దేహిన్ యొక్క దేహినౌ. షష్ఠీ ఫామ్ దేహిన, దానికి దేహినౌ, దేహినాం అని వస్తుంది. ఓకే. అస్మిన్ అని ఉంది. అస్మిన్ అంటే తెలుగులో చెప్పండి. అస్మిన్ అంటే అంటే ఈయన వస్తారు. దీని యందు. దీని యందు. సప్తమిలో ఉంది కదా. అవును. దీని యందు. దీని యందు. అస్మిన్ అంటే సింగులర్ ఫార్మ్ ఆఫ్ విచ్ పర్టికులర్ వర్డ్? సింగులర్ ప్రథమ విభక్తి ఫామ్ ఏమిటి? దేహిన. అయం, అయం, అయం వస్తుందా? అయం, అయం. ఇది అంటే దీనిచే, దీని కొరకు, దీని వలన, దీని యొక్క, దీని యందు. దీని యందు. ఇది అంటే ఇయం. ఇదం అస్మిన్. ఇదం అస్మిన్. ఇదం అనే పదం తాలూకా అస్మిన్ అనేది సప్తమి రూపం. సప్త విభక్తి. ఇదం. ఇదం అంటే ఇది, దీనిని, దీనిచే, దీని కొరకు, దీని వలన, దీని యందు. దీని యందు అనేది. ఓకే. అస్మిన్ అంటే ఇదం అనే దాని తాలూకా సప్తమి రూపము అస్మిన్. ఓకే. అస్మిన్ తర్వాత అస్మిన్ దేహే, దేహిన. దేహిన అంటే చెప్పించుకున్నాం కదా. దేహిన అంటే సోల్నకు. అస్మిన్ ఈ దేహే. దేహే అంటే రూట్ వర్డ్ దేహ. దేహే గృహే దేహము యందు. గ్రామే. మళ్ళీ సప్తమి భక్తి. దేహము యందు. దేహము నందు. సప్తమి, సప్తమి విభక్తి. బాల, బాలే, గ్రహ, గృహే అన్నట్టుగా దేహ, దేహే. దేహ శబ్దానికి సప్తమి విభక్తి. అంటే ఏమిటి? ఇప్పుడు ఎంతవరకు ఏమిటి వచ్చింది? దేహిన, సోల్కి. అంటే దేహమునందున్న దేహధారి అయినటువంటి ఆత్మకు. దేహే దేహమునందు. ఏ దేహము? అస్మిన్ దేహే. ఈ దేహమునందు. అస్మిన్ అన్నదని అనేటటువంటి పదము దేహే అనేదాన్ని సమర్థిస్తుంది. దేహే అంటే అది రవిప్రకాష్ గారు దేహే అలా వాళ్ళ దేహాన్ని కదా. అస్మిన్ దేహే ఉంది కాబట్టి అస్మిన్ అనేది దేహే అనేది ఒకే విభక్తిలో ఉండాలి. దేహే విభక్తిలో ఉంది కాబట్టి అస్మిన్ కూడా. ఇదం దేహే అనకూడదు. అస్మిన్ దేహే అన. ఇదం దేహం అనొచ్చు. అది అప్పుడు ఏమిటైంది? కౌమారం, యవ్వనం అని రెండు పదాలు ఒక్కలాగే ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి? కౌమారం అంటే అది ద్వితీయ విభక్తి. కుమారావస్థ. యవ్వనం, యవ్వనము యవనావస్థను అంటే ప్రథమ విభక్తులనే ఉన్నాయి. కౌమారము, కౌమారమును, కౌమారముచే, కౌమారము వలన అని లేదు కదా. కౌమారము, యవ్వనము ఆ రెండు కూడా నపుంసకలింగ శబ్దాలు. కౌమారము, యవ్వనము అనేది రెండు సంస్కృతంలో అందుకే కౌమారం, యవ్వనం అంటే కౌమారం అంటే ది చైల్డ్హుడ్, యవ్వనం యూత్ సింగులర్ నంబర్. దానికి వెర్బ్ ఏంటి చెప్పుకున్నాము? ఇంకొకటి ఉంది కౌమారం, యవ్వనం, జరా మూడోది. జరా స్త్రీలింగ శబ్దం అది. జరా, లతా ఉంది. లతా అన్నట్టుగా ఉంది. జరా అంటే రెండు పుల్లింగ శబ్దాలు ఒక స్త్రీలింగ శబ్దం ఉన్నాయి. మూడు ఉన్నాయి కాబట్టి భవంతి అనే వెర్బ్ తెచ్చుకోవాలి. కౌమారం, యవ్వనం, జరా, భవంతి. సార్ కౌమారం యవ్వనం రెండు నపుంసకలింగం అన్నారు కదా. కౌమారం, యవ్వనం నపుంసకలింగం. సరే సార్. జర అనేది ఏంటంటే స్త్రీలింగ శబ్దం. అందుకే జరం అనలేదు కదా, జరా అన్నాం కదా. అది జరా అంటే లతాలా ఉంది. అది
జరాకేమో ద్వివచనం ఏమిటి? జరే. లతాకి జరే. లాగే జరే. జరే. అదే ప్లూరల్ జరా. జరాహ్. కౌమారంకి ద్వివచనం ఏమిటండి కమల గారు? కౌమారం కౌమారే కౌమారే కౌమారా కౌమారాణి. కౌమారాని ఫలం ఫలే ఫలాని 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 అన్నట్టు. ఓకే. కౌమారం అలాగే యవ్వనం. యవ్వనంకి రెండోది యవ్వనం, యవ్వనే, యవనే యవనం యవనం ఏదైనా ఒక పదం చూస్తే దాని మిగతా ఫార్మ్స్ కూడా చూసుకోవాలి. అంటే ముందు ఒకటి యథా అని ఒక అవ్యయాన్ని వేశారు. యథా అంటే జైసే, లైక్ దాట్ అని తెలుగు ఇంగ్లీష్లో అన్నట్టు. అట్లే అంటాం కదా. యథా ఏ విధముగానైతే, జైసే వైసే జైసే అంటున్నారు కదా. ఆ, యథ యథ అనేది అవ్యయం, అది మారదు. ఇప్పుడు ఇంతవరకు ఏమిటి వచ్చిందండి? దేహి ఏం చెప్పుకున్నాం ఇంతవరకు? దేహిన అంటే దేహమునందున్నటువంటి సోల్ గారికి షష్ఠీ విభక్తి. అస్మిన్ దేహే ఈ దేహమునందు సప్తమి విభక్తి. అస్మిన్ దేహే కౌమారం కుమారత్వము, యవ్వనం యవ్వనము జరా అనే నపుంసకలింగ శబ్దాలు, జరా ముసలితనం అనే స్త్రీలింగ శబ్దము, ఈ మూడు భవంతి కలుగుతాయి, ఉంటాయి. యథా ఏ విధముగా ఉంటాయో తథా అదే విధముగా దేహ అంతర ప్రాప్తి ఇంకొక దేహము కొలుగా భవతి అవుతుంది. అంటే డోంట్ వరీ, చిన్నపిల్లడి నుంచి నువ్వు యవ్వనంలోకి వస్తే ఏడ్చేవా? యవ్వనం నుంచి ముసలాడైతే ఏడవాలా? ముసలాడిని అయిపోయి మళ్ళీ కొత్త దేహం, ఇంకో దేహం వస్తే ఏడుస్తావా? ఏడవక్కర్లేదు. There is nothing wonderful. These are only changes in the body. But దేహిన ఎవడైతే లోపల ఉన్నారో ఆయన అతనేమిటవుతున్నాడు? అతనే మార్పు లేదు కదా. దేహిన అంటే ద సోల్, ద ఎంబాడీడ్ స్పిరిట్కు ఈ మార్పులు కావు. మార్పులు ఎవరికి మార్పులు? దేహే, దేహమునందే ఈ మార్పులు. దేహికి దేహిన ఈజ్ నాట్ హ్యావింగ్ ద మార్పు, అండ్ ఓన్లీ ద మార్పు ఈజ్ ఫర్ ద దేహ. దేహే దేహమునందు వస్తున్న ఈ మూడు మార్పుల వలనే నాలుగవ మార్పు అయినటువంటి ఇంకొక దేహాన్ని పొందడం కూడా భవతి కలుగుతుంది. దేహాంతర అంటే చేంజింగ్ ఇంటూ అనదర్ బాడీ, అంటే గెటింగ్ న్యూ బాడీ. ప్రాప్తి అప్టైనింగ్. ప్రాప్తి దేహాంతర ప్రాప్తి అనే ప్రాప్తి అనే దాని విశేషణము దేహాంతర ప్రాప్తి. అది భవతి కలుగుతుంది. అయితే దానికి ఏం చేయాలి? ధీర, ధీరులు అంటే వైజ్ మెన్, లెర్నెడ్ మెన్, జ్ఞానులు, ఈ విషయం తెలిసిన వాళ్ళు. ధీర అంటే plural. ధీర్ అనేటటువంటి ధీర, ధీర అంటే సింగులరే. ధీరాహ్ అంటే ప్లూరల్. ధీర అంటే ధీరుడు, వైజ్ మ్యాన్, ధీరుడు. ముహ్యతి మోహంలో పడతాడు, నా ముహ్యతి మోహంలో పాడాడు. అర్థమైందా? ధీర దేనిలో ఎప్పుడు మోహంలో పడడు? తత్ర ఈ విషయము నందు. తత్ర నమూహ్యతి, తత్ర ఇన్ దిస్. తత్ర అత్ర కుత్ర ఎత్ర చెప్పుకుంటాం కదా. తత్ర ఇన్ దిస్ పర్టికులర్ కాంటెక్స్ట్ నా నో ముహ్యతి, నా ముహ్యతి. మోహంలో పడడు. మోహంలో పడడు. ఎందులో ఉంది? ఆ ఏ టెన్స్ లో ఉంది ముహ్యతి? ముహ్ అనే ధాతువు, అది డెలూషన్. ప్రథమ పురుషం. థర్డ్ పర్సన్. ఎందుకు? పఠతి, వదతి, పిబతి, ఇలాగే ముహ్యతి అని ఉంది ఇక్కడ. ముహ్ అనే ధాతువు యొక్క లట్లకార రూపం ముహ్యతి. పఠతి, పఠత, పఠంతి. అలాగే
ముహ్యత్ ముహ్యతి ముహ్యతః ముహ్యంతి. ముహ్యతి ఉంది కాబట్టి సింగులర్ నెంబరు. ఎందుకు మీదన ధీరః సింగులర్ నెంబర్ కాబట్టి ముహ్యతి కూడా సింగులర్ నెంబర్. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ లట్లకారంలో ఉంది. అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది సార్. రీఅరేంజ్ చేద్దాం. రీఅరేంజ్ చేసి చెప్పండి. ఎవరైనా ఒకరు చెప్పగలరా? నేనే చెప్పాలా? నేను చెప్తాను. చెప్పండి. మీరు చేయండి. చెప్పండి. అంటే యథాతో మొదలెట్టండి. యథా తథా కదా శ్లోకం. యథా యథా ఏ దేహినో ఏ దేహినః, విధంగా అయితే దేహినో కాదు దేహినః, దేహినః యథా దేహినః ఈ అస్మిన్ విధంగా దేహే, అస్మిన్ దేహే. ఈ ఈ దేహం దేహినః నందు అంటే స్పిరిట్ కు, ఆత్మకు. ఈ దేహం నందు ఉన్నవాని ఆత్మకు అస్మిన్ దేహే, ఈ దేహం అస్మిన్ ఈ దేహమునకు కౌమారం. యవ్వనము, యవ్వనం అంటే బాల్యం, అది తెలుగక్కర్లే. యవ్వనం, కౌమారం, ఈ కౌమారం, జరా యవ్వనం, జర భవంతి, జరా భవంతి. జరా భవంతి. ఫస్ట్ సెంటెన్స్ తథా ఏంటి? యథా దేహినః అస్మిన్ దేహే కౌమారం యవ్వనం జర కమ జరా భవంతి. జరా భవంతి. తథా తథా దేహాంతర ప్రాప్తి. తథా ఏ అపి. విధంగా అయితే తథా అని ఉన్నప్పుడు లోపల బ్రాకెట్ లో అపి కూడా రాసుకోవచ్చు. తథా అపి. అపి కూడా అని చెప్పొచ్చు. తథా అదే విధముగా దేహాంతర దేహాంతర ప్రాప్తి ప్రాప్తి. అపి భవతి. దేహము ప్రాప్తి కూడా దేహమును కలుగుతుంది. విడిచిపెట్టి సింగులర్ నెంబర్. ఇందాక కలుగుతాయి ప్లూరల్ నెంబర్ చెప్పాం. ఇప్పుడు కలుగుతుంది. దేహాంతర ప్రాప్తి. అక్కడికి ఒక సెంటెన్స్ అయిపోయింది. తత్ర ఈ విషయమునందు ధీరః ధీరుడు మోహంలో పడడు. మోహంలో పడడు. తత్ర నా ముహ్యతి మోహంలో పడడు. తత్ర నా ధీరః ముహ్యతి. న ముహ్యతి. నా ముహ్యతి. ఇప్పుడు ఈ శ్లోకాన్ని మళ్ళీ చదవండి. చదివి 3 సెంటెన్స్లు చెప్పండి. దేహినో అస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తత్తా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. ఇప్పుడు ఏం చేసాం? మొట్టమొదట నా ముహ్యతి పట్టుకున్నాం. అవును. నా మోహములో ముహ్యతి పడడు. పడడు. ఎవరు పడడు? ధీర నా ముహ్యతి. ధీరుడు దేని ఏ విషయంలో పడ్డు? తత్ర ఈ విషయంలో నా ముహ్యతి. ఏ విషయంలో దేహమునందు పడడు? ఇగో ఇప్పుడు చెప్పబోయే ఈ విషయం. దేహమునందు అది యథా తథ. ఎలాగా? యథా తథ. యథా దేహినః, యథా దేహిన ఏ విధంగా ఏ విధంగా అయితే దేహినః ఆత్మకు, ఆత్మకు దేహే దేహమునందొస్తున్న కౌమారం యవ్వనం యవ్వనం జరా జరా భవతి. భవతి. విచ్ దేహే? అస్మిన్ దేహే. అస్మిన్ దేహే ఈ దేహమునందు నా దేహమునందు ఆత్మకు అస్మిన్ దేహే ఈ దేహమునందు సప్తమి విభక్తి కౌమారం యవ్వనం జరా ప్రథమ విభక్తి 3 మొదటి 2 నపుంసకలింగం. జర అనేది స్త్రీలింగ స్త్రీలింగం. ఇవి 3 కూడా భవంతి భవంతి కలుగుతాయి. ఏ విధముగా కలుగుతున్నాయో తథా ఆ విధంగా దేహాంతర ప్రాప్తి దేహాంతర ప్రాప్తి కూడా భవతి భవతి. ఫుల్ స్టాప్. ధీరః ధీరుడు తత్ర ఈ విషయం ముహ్యతి. నా ముహ్యతి మోహాన్ని పొందడు. ప్రకారం థర్డ్ పర్సన్ ఏకవచనంలో ధీరః తత్ర న ముహ్యతి. అర్థమైందా? దిస్ హౌ యు హావ్ టు గెట్ ఇట్. దేహినో అస్మిన్ మయా అవగతవాన్ సార్. అవగతం అయిందా? ఇటువంటిది చవత్ ప్రత్యయం చెప్పండి. ఈ శ్లోకములను అర్థం చేసుకోవలను. ఈ శ్లోకములను వినవలను అని చెప్పండి. అస్మిన్ శ్లోకాన్ని అస్మిన్ అంటే ఈ శ్లోకముల యందు అని చెప్పారు. ఓకే. శ్లోకః శ్లోకః శ్లోకాః శ్లోకాః శ్రోతవ్యాని శ్రోతవ్యాని శ్రోతవ్యం శ్రోతవ్యం మంతవ్యం విజ్ఞాతవ్యం
నిధిధ్యాసితవ్యం వేదాస్. అంటే తెలుసుకోవాలి, మననం చేయాలి, విజ్ఞానం కలిపితే మనం నిధిధ్యాస చేయాలి, దాంట్లో అనుభవితవ్యం, వాటిని అనుభవించాలి. అనుభవించాలి. ఏమిటి? మహాత్మా, ఓ అర్జున గారు, ఈ దేహిన ఆత్మకు యథా దేహే యథాస్మిన్ దేహే ఏ విధముగానైతే ఈ దేహమునందు కౌమారము యవ్వనము జరాను కలుగుచున్నవో భవంతి తథా అదే విధముగా దేహాంతర ప్రాప్తి కూడా భవతి కలుగుచున్నది. ఈ విషయంలో తత్ర ధీర పండితులైన వారు నమూహ్యతి అయినవాడు నమూహ్యతి మోహంలో పడడు. ఇప్పుడు అర్జునుడికి రెండు ప్రాబ్లమ్స్ వచ్చాయి. పండితుడని ఒప్పుకోవాలా కాదా? పండితుడైతే తాత చచ్చిపోతున్నారు, తండ్రి చచ్చిపోతున్నాడు, నేను చచ్చిపోతానేమో అనే బాధపడకుండా కూడా. పండితుడి కాడని ఒప్పుకుంటే వీళ్ళందరూ చచ్చిపోతారని ఒప్పుకోవచ్చు. అయితే నువ్వు పండితుడివా కాదా నువ్వే తెలుసుకో అని చెప్పేశాడు అనమాట. ఆక్టర్ కన్ఫ్యూషన్ లో ఉన్నారండి అర్జునుడు. నువ్వు ధీరుడివా కాదా నువ్వే తెలుసుకో. నువ్వు ధీరుడివైతే ఈ విషయంలో మోహం చెందవు. ధీరుడు దీంట్లో మోహం చేయదు. నాకు తెలియదు నువ్వు ధీరుడివో కాదు, నువ్వే డిసైడ్ చేసుకో. ఇంకా ఆయన కన్ఫ్యూషన్ లోనే ఉన్నాడు, బయటకు పడలేదు కాబట్టి. అదంతా వదిలేడు. కన్ఫ్యూషన్లో ఉన్నాడో, ఏదో దేంట్లో ఉన్నాడో, లేకపోతే నిద్రలో ఉన్నాడో అది వదిలే, అది అడగట్లేదు. శ్లోకం ఏం చెప్తాను, నువ్వు ధీరుడవా? అవును. అయితే కౌమారానికి యవ్వనానికి ముసలితనానికి ఇచ్చే విలువని మరణానికి దేహాంతర ప్రాప్తికి అదే విలువని ఇయ్యి. అంటే నేను ధీరుని కాదండి, నేను ఆయనే చిన్నపిల్లడి డిసైడ్ నుంచి నాకు చేసుకోమన్నారు. స్టూడెంట్ అయ్యాక ఏడ్చానండి, స్టూడెంట్ అయ్యాక రోజునాక ఇంకా ఏడ్చానండి, ఇప్పుడు వయసు అయిపోయి మొహం అంతా ముడతలు పడిపోతే ఇంకా ఏడుస్తున్నానండి, చచ్చిపోతే కూడా ఏడుస్తూ ఉండు, నీ పని అది. బికాజ్ యు ఆర్ నాట్ ధీర. డెసిషన్ ఈస్ హీ మస్ట్ డిసైడ్ వాట్ హీ ఈస్. ఎస్. ఆయన మోహంలో ఉన్నాడా, వాట్ మోహన్ ఈస్ నుంచి సేయింగ్ నీరు ఈజ్ లాగా మోహన్ నుంచి బయటకు వస్తాడా అని. బర్త్, చైల్డ్హుడ్, యూత్, ఓల్డ్ ఏజ్, డెత్, రీబర్త్ ఈజ్ ఎ సైకిల్. దిస్ సైకిల్ ఈజ్ ఇన్ఎవిటబుల్. తస్మాత్ పరిహారార్థే నత్వం శోచితుమర్హతి. మనం చదివాం, జాతస్య ధ్రువం మృత్యు చదివాం కదా. అది అర్థమైందా ఎలా చూసుకో. A wise person will not enter into this cycle. అది నో, you have to try and get out of the cycle. How to get out of the cycle? Not be preoccupied with Influenced all by this that cycle. and concentrate on the dehinah, not on the deha. Deha is the body, dehinah is the soul. So, దేహమును కలిగి ఉన్నటువంటి వానికి దేహిన. దేహిన్ దేహ. దేహిన్ అంటే వన్ హూ ఇస్ ఎంబాడీడ్ ఇన్ ద బాడీ. దేహ ఇస్ ద బాడీ. ఎండ్ చేసుకుందామా? ఇంకేమైనా మాటలు చెప్పుకుంటాము? నేను తెలుగులో చెప్తాను, మీరు ఇంగ్లీష్లో సంస్కృతంలో చెప్పండి. కుక్క విశ్వాసకరమైన జంతువు. కుక్క శునకః శునకః విశ్వాసకరమైన. శునకః విశ్వాసకరః విశ్వాసనీయః వస్తుంది. విశ్వాసకర జంతువు. విశ్వాసకరః జంతువు అస్తి అని. జంతువు అస్తి. సరే. కుక్క మాంసమును అన్నమును కూడా తినును. చెప్పండి నాగరత్నం. కుక్క తినును. ఖాదతి. ఖాదతి. ఖాదతి థర్డ్ పర్సన్ కదా. ఖాదతి మాంసమును అన్నము. మాంసం అన్నం మాంసం చ అన్నం. మాంసం అన్నం చ ఖాదతి. ఖాదతి. కమల
కుక్క వేగముగా పరుగెత్తును. శునకः ఉమ్, వేగంగా అంటే వేగం అంటే శీఘ్రం. శీఘ్ర ధావతి. ధావతి శీఘ్ర ధావనం అంటే పరిగెట్టడం. ధావతి. ఓకే. శునక శీఘ్ర ధావతి. ఉమ్. కుక్క మన ఎండ్లను రక్షించును. శునకः शुनकः శునకః मम ఎండ్లను అంటే गृहे ఎండ్లను అంటే అస్మహ గృహం గృహం అంటే ఇల్లు. अस्मद्गृहे गृहं ఎండ్లను गृहेण గృహాణి गृहाणि ద్వితీయ విభక్తి. ఎండ్లను అస్మాకం గృహాణి మన ఎండ్లను अस्माकं गृहाणि శునక పాలయతి రక్షతి रक्षति रक्षति రక్షతి. ఓకే, రక్షతి. రక్షతి పాల. ఓకే. కుక్క తన తోకను ఊపుచు నమ్మకమును ప్రకటించును. ఓకే. కుక్క శునక తన తోకను తేన పృచ్ఛం. స్వ తన అంటే స్వ అన్నమాట. తన యొక్క లాంగు లాంగు స్వ అంటారు కదా. లాంగూలం లాంగూలం. ఓకే. తోకను కన్ను లాంగూల లాంగూలం. లాంగూలం చలనాత్ చలనం. ఓకే. విశ్వాసం చలనాత్ విశ్వాస ప్రకటిత ప్రకటయతి ప్రకటిస్తోంది. ఓకే. శునకమునకు మరి ఒక పేరు భైరవుడు. శునకమునకు శునకస్య శునకస్య నామాంతరం నామాంతరం భైరవః. భైరవః. భైరవః అస్తి. భైరవः అస్తి. శునకః శునకస్య అంటే శునకమునకు సార్ నామాంతరం. చివర్లో అస్థి అనాలా అండి? అంటారు అస్తి ఉన్నది అని పెట్టుకుంటే అయి ఉన్నది అని చెప్తా. ఇంకొక పేరు ఉన్నది అని అలా చెప్పాలి. ఇంకొక పేరు అదంటే కుక్కకి ఇంకో పేరు భైరవుడు అంటే భైరవుడు అయి ఉన్నది అని అర్థమే కదా. ఓకే. అన్యతర నామ అనొచ్చండి. అన్యతర నామ అన్యతర రాయొచ్చు. అన్యతర అని కూడా రాయొచ్చు. నామాంతరం అనొచ్చు. అన్యతర నామం కూడా రాయొచ్చు. జనులందరూ చిలుకను ఆనందంగా చూస్తుంటారు. జనులు జనా సర్వే. జనులు అందరూ జనులందరూ సర్వే జనాః. సర్వే జనాః. అదంటే చిలుకను సుఖం 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 చూస్తుంటారు. పశ్యంతి. ఎలా చూస్తుంటారు? ఆనందంగా చూస్తుంటారు. అంటే ఆనందేన సుఖం ఆనందేన పశ్యంతి. పశ్యతి చిలుక పచ్చని రంగు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. చిలుక సుఖః హరితః ఆకుపచ్చ రంగు హరిత రంగులో హరితవర్ణే అస్తి. హరితవర్ణే ఉంటుంది. అస్తి భవతి భవతి హరితవర్ణే భవతి. హరితవర్ణే భవతి. హరితవర్ణే. కానీ ముక్కు మాత్రం ఎరుపు రంగులో ఉంటుంది. కింతు అంటే నాసిక నాసిక కింతు రక్తవర్ణే. పరంతు కానీ పరంతు కింతు కూడా చెప్పచ్చు. కింతు పరంతు నాసికాతు మాత్రం. మళ్ళీ ఇంకొత్తు ఎందుకు? మాత్రం అన్నాం కాబట్టి మాత్రం. ముక్కు మాత్రం రక్తవర్ణం భవతి. పెట్టినా పర్లేదు. రక్తవర్ణం అస్తి. రక్తవర్ణం భవతి అని పర్వాలేదు. ఓకే. చిలుక గింజలను పండ్లను కూడా తింటుంది.
ముందు చిలుక సుఖ మొదలు పెట్టండి, ఇప్పుడే వస్తుంది సుఖ మాట్లాడు. సుఖం సుఖం సుఖ బీజ సుఖ సుఖ ధాన్య గింజలు నచ్చండి గింజలంటే సుఖ ధాన్యం బీజాని బీజం బీజాని 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 బీజాన్ ఫలేన ఫలాని పండ్లు ఫలాని ఫలాని ఖాదయతి చ ఖాదయతి కూడా చ కాదతి 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 ఓకే. చిలుక మనతో కూడా సంభాషించడానికి వీలవుతుంది. చిలుక చిలుక సుఖః అంటే సుఖః మనతో అస్మాభిః అస్మా అస్మాభిః సహా అస్మాభిः సహ సహ అస్మాభిః సహ సంభాష్యతే సంభాషించడం. ప్రత్యయం వాడాలి. సంభాషితుం ఓకే సంభాషితుం శక్యతే. శక్యతే. బ్యూటిఫుల్. చిలుకను జనులు తమ ఎండ్లయందు పంజరంలో బంధించి ఉంచి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. చిలుకను కను సుఖం సుఖం జనులు. జనాః ఇంకోళ్ళని చూడండి, ఆయన మాట్లాడుతున్నారు. ఓకే తమ ఎండ్లయందు మమ గృహే స్వగృహే వాళ్ళ యొక్క స్వగృహే ఓకే స్వగృహ ప్రాంగణే. మమ గృహ ప్రాంగణే ఇండ్లయందు అంటే గృహ ప్రాంగణే. పంజరంలో పంజరం పంజరంలో అని చెప్పాలంటే పంజరం అని చెప్పాలా గృహే. పంజరే 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 పంజరి బంధించి అసమాపక క్రియ త్వా ప్రత్యయం చెప్పాలి. బంధిత్వా బధ్వా బద్ధ్వా బద్ధ్వా బధ్వా అంటే బంధించి. ఇంకా ఏదో చెప్పబోతున్నారు కాబట్టి అవును, అదే త్వా అసమాపక. ప్రత్యయం చెప్ప కృత్వా మత్వా పఠిత్వా పిబత్వా అని చెప్తాం కదా, అలాగే. అవును, బంధిత్వా బధ్వా ఆనందం బంధ్వా ఆనందం అనుభవిస్తున్నారు, ప్లూరల్లో ఉంది. అనుభూయతే అనుభవంతి అనుభవంతి ఓకే సుఖః జనా గృహ ప్రాంగణే పంజరే బధ్వా ఆనందం అనుభవంతి. దేనిని అనుభవిస్తున్నారు? ఆనందం అనుభవంతి. అనుబంధం ఓకే